హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ ఫోటోని అయితే పిక్చర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తే ఇంకా లేకుండా వీడియోలోకి అయితే పోదాం. లెట్స్ గో. సో గైస్, మీరు ఆ ఫోటో చేసుకోవాలంటే యాడ్ ఫొటోస్ పోయి స్క్రోల్ డౌన్ చేసి మీరైతే ఒక మంచి పిక్ అయితే తీసుకోవాలి. మనమైతే ఈ ఫోటో తీసుకుందాం. అండ్ ఇలా నీట్గా కట్ చేయాలి. ఫేస్ వరకు ఇలా నీట్గా ఫేస్ వరకు ప్రాపర్గా కట్ చేసుకోవాలి. చూసి కదా. సో ఇలా అండ్ ఇక్కడ పెద్దగా వేసి పెట్టాలి. ఇక్కడ ఇట్లా పెద్దగా వేసి నీట్గా పెట్టాలి. అండ్ ఇంకొక 3 ఫొటోస్ తీసుకోవాలి. 3 ఫొటోస్ మంచివి. అండ్ 1 2 3 అంతే. సో ఇప్పుడైతే మంచిగా ఉంటుంది. ఓకే, మంచి ఫొటోస్ అయితే 3 తీసుకున్నాం. అండ్ ఇప్పుడైతే ఇంకా మిగతా 2 ఫోటోలు అయితే అలానే ఫస్ట్ ఫోటో వేసినట్టే చేయండి. అండ్ ఆ 3 ఫోటోలు ఒకటేలాగా పెట్టిన తర్వాత సో ఫస్ట్ ఒక ఫోటో చూడండి. సో ఆ ఫోటో మళ్ళీ అది యాడ్ చేసుకొని రిమూవ్ బీజీ మీద నొక్కేసి ఆ బటన్ క్లిక్ చేయాలి. సో అప్పుడైతే షార్ప్గా నీట్గా చూసి షార్ప్గా నీట్గా ప్రాపర్గా కట్ అవుతుంది. సో ఇలా మంచిగా సెట్ చేసుకోవాలి. అండ్ ఇలా నీట్గా సెట్ చేసుకొని మన సైజ్ అయితే ఇన్స్టాగ్రామ్ స్టోరీ సైజ్ అయితే పెట్టాలి. అప్పుడైతే ప్రాపర్గా నీట్గా ఉంటుంది. అండ్ ఇలా సెట్ చేసుకోవాలి మంచిగా. నెక్స్ట్ దీనికి మంచిగా సెట్ చేసుకోవాలి కలరింగ్ అవన్నీ చూడండి. నెక్స్ట్ అయితే దీనికి ఒకవేళ మీకు బార్డర్స్ కావాలంటే బార్డర్స్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ మెయిన్ ఫోటో రిమూవ్ బీజీ మీద క్లిక్ చేయాలి. అంతే, 1 క్లిక్లో ఇలానే షార్ప్గా నీట్గా అయిపోతుంది. చూసిరు కదా. సో ఇలా సెట్ చేసుకోవాలి నీట్గా. ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి. అండ్ దాన్ని అయితే మంచిగా కలరింగ్ అయితే వేసుకోవాలి. కలర్ అయితే సెట్ చేసుకోవాలి నీట్గా చూడండి కావాలంటే. అండ్ కలర్ అయితే నీట్గా ఇలా సెట్ చేసుకోవాలి, కొంచెం డార్క్గా. అండ్ షాడో కూడా పెట్టాలి, అప్పుడు ఇంకా బాగుంటుంది. అన్నిటికీ అట్లనే పెట్టేయాలి. సో చూసిరు కదా, ఇట్లా అన్నిటికీ నీట్గా పెట్టుకొని బ్యాక్గ్రౌండ్స్లోకి పోయి ఆల్ అని టైప్ చేయాలి. అట్లా ఆల్ అని టైప్ చేస్తే కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే మీకు పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే కనిపిస్తుంది. ఇవ్వండి, ఇక్కడ ఉంది కదా. సో ఈ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు క్లిక్ చేసుకోవాలి. తర్వాత యాడ్ ఫొటోస్లోకి అయితే పోవాలి. అండ్ యాడ్ ఫొటోస్లోకి పోయి పైన బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఆల్ అండ్ సెర్చ్ చేయాలి. మళ్ళీ స్క్రోల్ చేస్తే ఇక్కడ క్లౌడ్స్ చూడండి. ఇదైతే మీకు గూగుల్లో కూడా డౌన్లోడ్ చేయొచ్చు. ఇక్కడ తీసుకుంటే అయితే ఈజీ ఉంటుంది. అండ్ ఇక్కడ మంచి ఇలా సెట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూపిస్తున్నా దీని మీద క్లిక్ చేసి దీని మీద అయితే క్లిక్ చేయాలి. సో అప్పుడు ఇట్లా మంచిగా సెట్ అయిపోతుంది. అండ్ దీని తర్వాత అయితే మీ ఫోటో అయితే నీట్గా రెడీ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మీకు ఇంకా నీట్గా కావాలంటే పైన మెయిన్ ఫోటో ఉంది చూడండి, అంటే కొంచెం బయటకి వచ్చినట్టు. సో దాన్ని కూడా కలర్ అయితే మంచి ఇలా సెట్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా అయితే మంచిగా నీట్గా సెట్ చేసుకుంటే మీ ఫోటో అయితే రెడీ అయిపోతుంది.